ఫినిక్స్ సినిమా ఇప్పుడే చూసామన్నా. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ సినిమా అయినా చాలా బాగా తీసారన్న. వరలక్ష్మి గారు అయితే యాక్టింగ్ గిరే తీశారు. సంపత్ గారు కూడా బాగా యాక్టింగ్ బాగా చేశారన్న. ఈ సినిమా అయితే చాలా అంటే చాలా కళ్ళకి అద్దుకున్నట్టు ఉంది. ఫినిక్స్ అనే మూవీ చూసాం భయ్య, చాలా చాలా బాగుంది. నిజంగా అనల్ డైరెక్షన్ అయితే అద్దరిపోయింది. వేరే లెవెల్ అనమాట. అసలు కాన్సెప్ట్ గానీ ఆ స్టోరీ గానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నేను ఇంకా చెప్పుకోవాలంటే సూర్య గారి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ అనమాట. సూర్య సీతాపతి అనేది నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. అంటే ఫస్ట్ సినిమానే ఇంత బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడం, తన యాక్టింగ్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ వేరే లెవెల్ అనుకోవచ్చు. అంటే విజయ్ సీతాపతి కొడుకు అని చెప్పుకోవడం కాదు భయ్య, నిజంగా యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఆ న్యాచురల్ యాక్టింగ్ ఉంది. డైలాగ్ డెలివరీ అయితే నాకు బాగా నచ్చింది. మెయిన్ ఏంటంటే ఈ బాక్సింగ్ గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చారు. నిజంగా అంటే ఒక పేదోడు మధ్యతరగతి కుటుంబోడు ఎదుగుతుంటే ఎట్లా చాలా మంది ఎలా అడ్డుకుంటారు అనే దాని గురించి, కానీ ఒక రాజకీయ నాయకులు ఎలా అడ్డుకుంటారు, ఒక ఎదుగుదలని ఎలా తొక్కేయాలనే దాని గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ వేరే లెవెల్ అనమాట. మన జానీ మాస్టర్ కూడా ఇందులో ఒక సాంగ్ కూడా కొరియోగ్రఫీ చేశాడు. వేరే లెవెల్ అనిపించింది. ఆ సాంగ్ కానీ మ్యూజిక్ కానీ ఆ లవ్ ట్రాక్, ఆ బ్రదర్స్ అండ్ లవ్ ట్రాక్ అయితే చాలా డిఫరెంట్ గా అనిపించింది. మంచి మూవీ. అలాగే మెయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ అసలు వేరే నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్. తన క్యారెక్టర్ ఎక్కడ చూసుకున్నా కూడా తనకు విలన్ క్యారెక్టర్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. ఈ సినిమాలో కూడా తన క్యారెక్టర్ చాలా బాగుంది. ప్రతి క్యారెక్టర్ ఒక డిఫరెంట్ జోనర్ లా అనిపించింది. సినిమా చూస్తున్నప్పుడు కూడా రియాలిటీలో ఉన్నాము, రియల్ గా జరుగుతున్న సిచ్యువేషన్ అన్నట్టు అనిపించింది. సినిమా అయితే చాలా బాగుంది భయ్య. ప్రొడ్యూసర్స్ కూడా ఒకే మాట చెప్పాలి, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక అద్భుతమైన కాన్సెప్ట్, ఒక అద్భుతమైన స్టోరీ తోటి నిజంగా అనిల్ గారి డైరెక్షన్ అయితే అదిరిపోయింది. సినిమా మంచిగా ఉంది భయ్య. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, డోంట్ మిస్. ఎందుకంటే ఏదన్నా సాధించే వాళ్ళకి ప్రతి ఒక్కరు ఏదో సాధించామని బయటకు వస్తారు. ఆ సాధించే టైంలో ఎన్నో అడ్డంకులతో ఉంటాయి. చాలా మంది తొక్కేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే సపోర్ట్ కంటే తొక్కేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక మంచి గుణపాఠంగా, ఒక మంచి కాన్సెప్ట్ తోటి వచ్చిన సినిమా. నిజంగా హీరో గురించి ఒకటే మాట చెప్పాలి, తన క్యారెక్టర్ అనే డైలాగ్ లేనే కదా, ఫైట్స్ కూడా మామూలుగా వేరే లెవెల్ అనిపించిన ఫైట్స్. మనోనికి అయితే మంచి కెరియర్ ఉంది. ఈజ్ బిగ్గెస్ట్ హీరో అయితే, ఒక మంచి స్టార్ అయితే నమ్మకం అయితే నాకైతే అనిపించింది. సినిమా అయితే చాలా బాగుంది. విజయ్ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి నటించిన సినిమా పేరు ఫినిక్స్. ఫినిక్స్ అంటే సగం మనిషి సగం జంతువు అని అర్థము. సినిమా స్టోరీకి వస్తే చాలా అద్భుతంగా తీసుకున్న విషయం మనకు కనిపిస్తుంటది. సో మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన ఎంఎంఎస్ అనే ఒక ఫైట్ గేమ్ గురించి సంబంధించిన సినిమా ఇది. మెయిన్ ఇది గేమ్ స్పోర్ట్స్ కంటే చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటాయి అన్నమాట. గేమ్స్ ఆడే వాళ్ళకి చాలా సింపుల్ గా అయితే మెయిన్ ప్లాట్ ఏంటంటే ఒక రాజకీయ నాయకుని ఒక సామాన్యుడు 32 కాటతో నరుకుతే ఆ సామాన్యుడికి ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొన్నాడు, ఆ సామాన్యుడితో ఏ రకంగా తన రాజకీయం పట్టుబడి విషయం చాలా గొప్ప తీశారంటే ఈ సినిమా ఒక సామాన్యుడు వర్సెస్ ఒక రాజకీయ నాయకుడు, డబ్బున్నోని వర్సెస్ డబ్బు లేని అన్నట్టుగా సినిమా చాలా గొప్ప తీశారు. నిజంగా అనక్స్ చాలా బాగా తీశాడు. చాలా గొప్ప డైరెక్టర్ అని తనకు మార్క్ అనిపించింది. సో నిజంగా ఈ సినిమాలో కనిపించిన వరలక్ష్మి కూడా చాలా అద్భుతంగా విలనిజం అంటే తన పెట్టిన పేరు అంటున్నట్టుగా తన అద్భుతంగా నటిస్తారు సినిమాలో. కాబట్టి ఈ సినిమాకి చాలా ఆల్ మిక్స్ అన్నట్టు చాలా క్రేజ్ అనిపిస్తుంది. ఇందులో జానీ మాస్టర్ కూడా ఒక కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది. చాలా బాగుంటుంది. సో చిన్న వారికి కాకుండా పెద్దవారికి కూడా చాలా అద్భుతంగా ఒక ఈ సినిమా అంటే మొత్తం రక్తపాతం పారుతుంటాం, సెలవుర్ లాగా పారుతుంటది. సో మాస్ ఆడియన్స్ కి అయితే ఇది మంచి సినిమా. ఈ వీకెండ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా కనెక్ట్ అవుతారు. చిట్టచూరు ఎప్పుడు నడుచుకున్న విషయం అంటే వాషింగ్ పౌడర్ నిర్మల్ సినిమా చూపుతుంది కర్మ. ఫినిక్స్ సినిమా చూడడానికి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఫినిక్స్ మూవీ, ఫినిక్స్ అంటే అర్థం అసాధ్యుడు అని అర్థం అన్న. మీనింగ్ ఏముందన్న సినిమాది, 17 సంవత్సరాల కుర్రోడన్న మన విజయ్ సేతుపతి గారు అబ్బాయి అన్న. ఫస్ట్ మూవీ అన్న ఇది. చాలా బాగా చేశాడన్న. బాక్సింగ్ గురించి ఇందులో ఒక ఇద్దరు క్యారెక్టర్ ఉంటుంది అన్న, అన్నదమ్ముల క్యారెక్టర్. ఒక న్యాచురల్, ఒక విలేజ్ లో న్యాచురల్ గా ఎలా ఉంటుందో అలా చూపించారన్న. ఎమ్మెల్యే అన్న వాడు స్వార్థం అన్న ఉంటది కదా, నా కొడుకే డెవలప్ అవ్వాలని ఉంటది కదన్నా. ఇందులో మేమెందుకు వెళ్ళకూడదు అని చూపించారన్న. చాలా బాగా చేశాడన్న, న్యాచురల్ గా చేశాడన్న. ఇంక ఇందులో క్యారెక్టర్ చూసుకుంటే అజయ్ గోద్ క్యారెక్టర్ కానీ ఇంకా అందరి క్యారెక్టర్ లో కానీ చాలా క్యారెక్టర్ న్యాచురల్ గా చేశారన్న డైరెక్టర్ గారు. ఆ డైరెక్టర్ గారు అంతకుముందు ఫైటర్ అన్న, కానీ ఈ సినిమా మాత్రం డైరెక్షన్ గా చేశారు. చాలా బాగుందన్న. ఇంకా చెప్పుకుంటూ పోతే అన్న జానీ మాస్టర్ సాంగ్ ఉంటుందన్న. జానీ మాస్టర్ కంబ్యాక్ అనుకోవచ్చు అన్న. నిజంగానా ఇప్పుడు నెక్స్ట్ పెద్దలో వచ్చింది కదన్న సాంగ్, ఇందులో కూడా కంబ్యాక్ అనుకోవచ్చు. చాలా బాగా చేశారన్న. ఇంకా బాగుందన్న. ఇంకా విలేజ్ అదే అంటారు కదా, బస్తీల్లో ఉంటాయి కదన్న, చేస్తారు చిన్న పోరులు చేస్తారు సాంగ్. ఆ లుంగీలతోటి అది చాలా బాగా చేశారన్న. బాగుందన్న. ఇంక ఇంటర్వ్యూల తర్వాత ఉంటుందన్న, ఒక 20 నిమిషాలు ఉంటుందన్న. 20 నిమిషాల కోసం అన్నా సరే సినిమాకి వెళ్ళాలన్నా ఖచ్చితంగా అన్న. పిల్లలు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. పిల్లలు చూడవలసిన సినిమా అనేది. మంచి పవర్ఫుల్ అన్న మెసేజ్ ఉన్న సినిమా అన్న. చాలా బాగుందన్న సినిమా మాత్రం. ఫ్యామిలీస్ ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి, ఇంకా పోరోలేటి, ఇంకా అందరూ కూడా చూడవలసిన సినిమా ఏదైనా ఉందంటే ఫినిక్స్ అన్న. మన విజయ్ సేతుపతి గారు వాళ్ళ అబ్బాయి అన్న సూర్య. చెప్పాను కదన్నా, స్టార్టింగ్ లో చెప్పాను కదన్నా, న్యాచురల్ యాక్టర్ అన్న. తండ్రిని మించిన కొడుకు అని చెప్పుకోవచ్చు అన్న.
ఈ సినిమా చూసిన తర్వాత? ఇప్పుడే ఫినిక్స్ మూవీ చూడడం జరిగింది. మూవీ చాలా బాగుంది. ఒక బాక్సర్ గా ఎదగాలనే వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఆ స్టోరీ అయితే చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లారు. స్క్రీన్ ప్లే, డైలాగ్, లవ్ అండ్ ఒక అన్నదమ్ముల ఇద్దరు స్టోరీ. వాళ్ళు ఎదగాల, అన్న కోసం త్యాగం చేస్తాడు. ఆ అన్న కోసం జైలుకి వెళ్ళి సో ఒక రాజకీయ నాయకుడు తన కొడుకే ఎదగాలని తను తొక్కాలని చూస్తాడు. చాలా చాలా బాగుంది. అండ్ ఇంకోటి హీరో అంటే స్టోరీ దీంట్లో చాలా స్ట్రాంగ్ స్టోరీ ఇది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సాంగ్ కూడా ఇంకోటి జానీ మాస్టర్ గారు కూడా దీంట్లో కొరియోగ్రాఫ్ చేశారు. ఆ సాంగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ స్టెప్స్ కానీ ఆ బస్తీలో ఆ సాంగ్ కొరియోగ్రాఫ్ చేయడం చాలా న్యాచురల్ గా ఉంది. సో జానీ మాస్టర్ గారు కంబ్యాక్ అని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్, మెయిన్లీ డైరెక్షన్ చాలా బాగుంది. చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లారు మూవీ. సో ప్రతి ఒక్కరు తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. చాలా ఎక్సైట్మెంట్ అవుతారు. ఒక మంచి సినిమా చూసామనే ఫీల్ వస్తుంది. స్టోరీ చాలా బలంగా ఉంది దీంట్లో. గుడ్ మూవీ. తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఫినిక్స్ ఎప్పుడో చూశాను భయ్యా సినిమా. సూర్య సేతుపతి అంటే ఆల్రెడీ వాళ్ళ నాన్న విజయ్ సేతుపతి. ఆ పేరుంటేనే ఒక వైబ్రేషన్. ఇప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు సూర్య సేతుపతిని చూసి నేను ఇతడే హీరో అనుకున్నాను. బట్ సూర్య సేతుపతి అనే ఒక పవర్ అనేది, సూర్య సేతుపతి ఏంటి అనేది సినిమా చూపించాడు. బాక్సర్ గా మంచి సినిమా, మంచి సబ్జెక్ట్. మిడిల్ క్లాస్ లో బాక్సర్ ఎదగాలంటే తమిళ నేటివిటీ తగ్గట్టుగా ఒక సబ్జెక్ట్. ఆ తమిళ నేటివిటీ లో ఒక మంచి సినిమా తీశారు భయ్య. సూపర్ సినిమా. బాక్సర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ సినిమా లవర్స్ అయిపోతారు. సూర్య సేతుపతి డాన్స్ తో కూడా అల్లాడించాడు అసలు సినిమాలో. వాళ్ళ నాన్నని మించిపోతాడు అనుకుంటున్నాను నేను. మంచి సినిమా, మంచి సబ్జెక్ట్. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను. అందరూ చూడండి. ఎస్పెషల్లీ బాక్సర్స్ అయితే ఫుల్ లైక్ చేస్తారు. థ్యాంక్ యూ. ఫీనిక్స్ మూవీ చాలా బాగుందండి. ఇది ప్రతి సీను గూస్ బంప్స్ వస్తాయి. ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, డాన్సులు కానీ చాలా బాగుంటుంది. కొన్ని సీన్లలో ఎమోషన్ బాగా పండింది. తర్వాత ఈ ఫీనిక్స్ సినిమాకి వస్తే ఇది శాశ్వతమైన వ్యక్తి అంటారు, కానీ ఇది ఖచ్చితంగా ఈ విజయ్ సేతుపతి వాళ్ళ అబ్బాయి సూర్య సేతుపతి ఇండస్ట్రీకి ఒక మంచి హీరో వచ్చాడని అనుకోవచ్చు. చాలా బాగా నటించాడు. ఇంకా ఫీనిక్స్ సినిమాకు విషయానికి వస్తే ఒక పేదవాడు గొప్పగా ఎదుగుతుంటే కొన్ని దుష్ట శక్తులు ఎదురవుతాయి. ఆ దుష్ట శక్తుల్ని ఎదుర్కొని ఎలా గెలిచాడు అనేది సబ్జెక్టు. చాలా అద్భుతంగా ఉంది సినిమా. అందరూ చూడదగ్గ సినిమా. విజయ్ సేతుపతి గారి వాళ్ళ అబ్బాయి సూర్య సేతుపతిని ఆశీర్వదించడానికి అందరూ రావాలని కోరుతున్నాను. ఇప్పుడే చూసొచ్చాను ఫినిక్స్ సినిమా అసలుకి టైటిల్ తగ్గట్టుందన్న పేరు. అసలుకి ఫినిక్స్ అనే అర్థం సగం మనిషి సగం జంతువు అన్నట్టు అర్థం. ఆ అర్థం మన సూర్య సేతుపతి గారు అయితే కంపల్సరీ ఒక ఎంటర్టైన్మెంట్ లో వేళ చూపించాడు. ఆ మాస్ లుక్స్ అయినా సరే ఏదైనా సరే. నేనైతే ఒకటి చెప్తా అన్న, తమిళ ఇండస్ట్రీకి అయితే ఒక యంగ్ బ్లడ్ పడ్డట్టు ఉందన్న నాకు తెలిసి. ఒక విజయ్ సేతుపతిని, విజయ్ తలపతిని దాటిపోయేంత స్టేజ్ లో నాకు అనిపించింది. యాక్టింగ్ అయినా సరే ఊరా మాస్ లెవెల్స్ ఉన్నాయన్న. అసలుకి ఈ సినిమాకి ఉద్దేశం ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి టాలెంట్ ఉన్నా సరే రాజకీయ నాయకులు తొక్కేస్తారు అని చెప్పేసి మనం ఈ సినిమాలో చూడొచ్చు అన్న. ప్రతి ఒక్కరికి ఈ ఎంఎంఏ మైక్ టైసన్ మనకు గుర్తుందా? మైక్ టైసన్ కూడా మనం మర్చిపోతాం మన సూర్య సేతుపతిని గారు చూస్తే. అంతలా ఉంది. ఇంకా ఈ క్యారెక్టర్ చూస్తే మనకి సంపత్ రాజు గారైనా, వరలక్ష్మి గారైనా, దేవదర్శిని గారు అయితే మెయిన్ గా తల్లి పోత్ర అనేది పోషించారన్న. ఎంత బాగుందంటే ఒక నేచురల్ వేలో ఉంది. ఒక ఇరగ తీసారన్న. నాకు చాలా అంటే చాలా బాగుంది. ఇంకా డైరెక్షన్ లెవెల్కి వస్తే సార్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. అసలుకి అనిల్ గారు చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా శామ్ సిఎస్ గారు అయితే మ్యూజిక్ అయితే ఎన్నో మూవీస్ కి ఇచ్చారు లైక్ మ్యూజిక్, కానీ ఈ మూవీ నాకైతే చాలా బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పేసి అన్న. మ్యూజిక్ అయినా ఎలా అయినా సరే. సో ప్రతి ఒక్కరు ఎవరైతే బాక్సింగ్ అయినా సరే, ఎవరైతే మంచి సినిమాలు చూడాలనుకుంటున్నారో ఈ సినిమా అయితే చూడండి, అసలు మిస్ కాకండి. సో సినిమా చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. మరొకసారి చెప్తున్నానన్నా, నేనైతే లైక్ సూర్య సేతుపతి గారు అయితే ఒక పెద్ద హీరో అయితే కంపల్సరీ అవుతాడన్నా. ఎందుకంటే ఫస్ట్ సినిమా అయినా సరే మనోడు ఇరిగా తీసాడన్నా. హాయ్ భయ్య, ఇప్పుడు చూసాను ఫినిక్స్ మూవీ. చాలా అంటే చాలా అద్భుతంగా తీశారు భయ్య డైరెక్టర్ గారు. అనిల్ అరసు డైరెక్టర్. విజయ్ సేతుపతి కొడుకు భయ్య సూర్య సేతుపతి. యాక్టింగ్ మాత్రం ఇరిగా తీశాడు ఒక రేంజ్ లో. చెప్పుకోవాలంటే తండ్రికి దగ్గర కొడుకు అనుకోవచ్చు. ఇండస్ట్రీకి ఒక కొత్త వారసుడు వచ్చాడు లైక్ తమిళ ఇండస్ట్రీకి.
అసలు మామూలు లేదు. ఫైట్ సీన్స్ కానీ కామెడీ టైమింగ్ కానీ ఆ జానీ మాస్టర్ సాంగ్ ఉంది కదా భయ్య, ఆ బస్సులో ఇరగదీశారు పర్ఫార్మెన్స్ మాత్రం. అండ్ దేవర్షిని గారి క్యారెక్టరైజేషన్ కానీ, అజయ్ ఘోష్ క్యారెక్టరైజేషన్ కానీ, సంపత్ నంది యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరు భయ్య చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు వాళ్ళు నటించారు కంటే జీవించారు పాత్రల్లో. అండ్ అది ఇంటర్వెల్ సీన్ భయ్య గూబోస్ భయ్య. అండ్ క్లైమాక్స్ మాత్రం అసలు మామూలు అసలు ఎవరు ఊహించలేమో. పార్ట్ కోసం వెయిటింగ్ భయ్య. ప్లీజ్ వాచ్ ఫినిక్స్ మూవీ. అన్న ఇప్పుడే చూసాను ఫినిక్స్ మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది నిజంగా. సినిమా కంటెంట్ పరంగా అయితే తమిళ మూవీ అని కాదు కానీ సూర్య సేతుపతి ఎవరో తెలుసు కదా, విజయ్ సేతుపతి కొడుకు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి కంటెంట్ తో వచ్చారనమాట. ఏంటి భయ్య ఆ డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్, ప్రతి స్టోరీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కి కనెక్ట్ అయింది అనమాట. అంటే ప్రతి ఒక్కళ్ళు రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ పేదవాడు ఎదగకూడదు అనే కాన్సెప్ట్ తో వచ్చి వాడు ఒక ప్రాబ్లం లో పడేసి వాడిని ఎదగకుండా చేయాలని చాలా బాగా చూపించారనమాట. అంత మంచి స్టోరీని తీసుకొచ్చారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సూర్య సేతుపతి డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగా చేశారు. అంటారు కానీ చాలా చాలా బాగా చేశారు అనమాట. ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్స్ అనమాట. లాస్ట్ లో క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఇక క్యారెక్టర్స్ అయితే వరలక్ష్మి గారు చాలా బాగా చేశారు. సంపత్ రాజు గారు క్యారెక్టర్ చాలా బాగుంటది. అన్ని క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి అన్న. సో మెయిన్ డైరెక్టర్ గారు అస్సర గారు అయితే చాలా మంచి స్టోరీతో వచ్చారు. విజువల్స్ పరంగా టేకింగ్ గానీ ప్రతి ఒక్క సీన్ చాలా చాలా బాగుంది. చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ ఎంత కావాలో అంత పెట్టారన్నమాట. స్టోరీ మెయిన్ స్టోరీ అయితే చాలా బాగుంది. అందరికి కనెక్ట్ అయ్యేది సినిమా అనమాట. ఈ రోజు రిలీజ్ అయింది. థియేటర్కి వెళ్ళి చూడండి. తమిళ సినిమా, కన్నడ సినిమా, చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమా అనమాట. ఫినిక్స్ పార్ట్ 2 కోసం కూడా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రదర్, ఇప్పుడే నేను ఫినిక్స్ మూవీ చూశాను. చాలా బాగుంది. విజయ్ సేతుపతి అబ్బాయి చాలా బాక్సింగ్ ఫైట్లు చాలా మంచిగా రియాలిటీగా క్వాలిటీగా మన పూరి జగన్నాథ్ గారు చేసిన సినిమా లాగా అంత మంచి క్వాలిటీ తోటి మంచి ఫైట్లు బాక్సింగ్ ఫైట్లు. అతను ఒక గల్లీగా పేదవాడు కుర్రాడు అనే అంత బాక్సింగ్ లో నెగ్గకూడదు అని కాన్సెప్ట్ తో, ఎమ్మెల్యే కొడుకే నెగ్గాలనే కాన్సెప్ట్ తో సినిమాని చేశారు. ఇది చాలా బాగుంది. ఫైట్లు మరి రియాలిటీగా ఉన్నాయి. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అబ్బాయి చాలా మంచి హీరో అవుతాడు. నేచురల్ గా తీశారు సినిమా. ఇది డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు. మంచి సాంగ్ లో డాన్స్ కూడా మంచి స్టెప్ కూడా ఎరగదీశాడు. స్టెప్ రామ్ చరణ్ లాగా చేశాడు. సేమ్ అల్లు అర్జున్ లా కూడా మంచి స్టెప్ వేసాడు. చాలా బాగుంది. మీరు అందరూ సినిమా చూడండి. చాలా బాగుంటది. చాలా హ్యాపీ పడతారు. హాయ్ అండి, ఇప్పుడే ఫినిక్స్ సినిమా చూసాను. విజయ్ సేతుపతి గారి కొడుకు అంటే సినిమా ఎలా ఉంటుందని థియేటర్కి వెళ్ళాను. చాలా బాగుంది. కొత్త కుర్రాడు చాలా బాగా చేశాడు. మంచి స్క్రీన్ ప్లే, స్టోరీ, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమా చాలా బాగుందండి.